దీన్ని కూడా వదిలిపెట్టారా? ఎయిర్లైన్స్ అయిపోయాయి, ఇంకా ముందు ముందు ట్రైన్లో కూడా సరఫరా చేస్తారేమో ఆ బూట్లలో వేసుకొని. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ పేర్లు కూడా చెప్పాల్సింది ఎవరున్నారు. ఆఫీస్కు లేట్గా వస్తే హాఫ్ డే శాలరీ కట్, 15 నిమిషాల గ్రేస్ పీరియడ్, అది దాటితే వేతనంలో కోత. ఆఫీసు నుంచి టైం కన్నా ముందే వెళ్ళిపోయినా వర్తింపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మోడీ సర్కార్ సీరియస్, త్వరలోనే నూతన మార్గదర్శకాలు. అబ్బా, ఎటకేలకు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో. ఈ అన్ని ప్రైవేట్ సంస్థలలో ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులల్లో 10ంటికి రావాల్సిన వాడు 11, 12ంటికి వస్తుడు. ఆ వచ్చిన తర్వాత వెంటనే డ్యూటీకి ఎక్కడు. అది కొన్నా ఇది కొన్నా, అది అట్లుంది, రాజకీయాలు ఏంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోరు. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టీఐ చూస్తే, ఆర్టీఐకి పోండి, ఇక్కడ హైదరాబాద్ ఆర్టీఐకి పోండి, ఒక్కడు కూడా కౌంటర్లో టైంకి ఉండడు. ఎందుకు? మేమే 1-2 గంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం లైన్లో నించొని పోయి. ఎందుకనైనా ఇంత లైన్ ఏమైంది, 10 అయినా 11 అయినా ఇంకా వస్తలేరు అంటే లోపలే కూర్చురు, ముచ్చట్లు చెప్పుకుంటారు. బయట ఎంత లైన్ ఉంటే మాకేం సంబంధం అండి, భలే ఉన్నారు మీరు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో ఎక్కడ కూడా టైంకి రారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. సో దీన్ని రాష్ట్రంలో కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అమర్నాథ్లో తొలి పూజ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్. 29 నుంచి భక్తులకు అవకాశం, భద్రతా వలయంలో మార్గం. హైదరాబాద్లో పోలీసుల ఫైరింగ్, మొబైల్ స్నాచర్ను, అల్లరి మూకలను భయపట్టేందుకు ఆపరేషన్ మిడ్ నైట్లో భాగంగా మారణాయుధాలతో సంచరిస్తున్న వారిపై ఫోకస్. పోలీసులకు చిక్కిన 4 మొబైల్ స్నాచర్స్ అట. జిఎస్టీ పరిధిలోకి డీజిల్, పెట్రోల్ ఇంకేం తీసుకొస్తారండి నిర్మలా సీతారామన్ గారు? ఇప్పటికే మొత్తం కొరిగేసిర్రు, ఇక్కడ రాష్ట్రంలో కొరుకుతున్నారు. ఇవి మళ్ళీ దానికి కూడా జిఎస్టీ వేసి ఇంకా కొరుకుతారా? మళ్ళీ జిఎస్టీ వేసి కట్టాలనా? ఇంకెంత నొక్కుతారు మేడం? సామాన్యుల గురించి ఆలోచించారా సార్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీల గురించి ఆలోచించారా సార్? ఇప్పటికే ఆ పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు ఎందుకని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బడ్జెట్ పద్మనాభం లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. సో ఇటువంటి పరిశ్రమలో మళ్ళీ దానికి జిఎస్టీ కట్టాలన్నట. మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమో కట్టరు, వాళ్ళకి కరెంటు ఫ్రీ, డీజిల్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ. సామాన్యులకేమో ఫ్రీ ఉండదు. గవర్నమెంట్ వాళ్ళు కట్టరు, వాళ్ళకి ఫ్రీ. వాళ్ళు ఫ్రీగా కాలు ఒప్పుకుంటే ఇటువంటి సవరణలు చేస్తారు. ఎక్కడ న్యాయం అండి ఇది? తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మొన్న అసలే ఇబ్బంది అయింది. నార్త్లో మొత్తం బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళొక్కసారి బీజేపీ కేంద్రంలో రావాలంటే దయచేసి సామాన్యులకు అందుబాటులో రేట్లు తీసుకురండి. మళ్ళీ పెట్రోల్, డీజిల్కి మళ్ళీ మీరు అది యాడ్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలే ఏకమైతుద్ది నిర్ణయం తీసుకోవాలి. చిరు వ్యాపారులు, సామాన్యులకు మేలు చేయడం లక్ష్యం. సామాన్యులకి మేలు చేస్తున్నారా? ఏ రకంగా మేలు అవుతుంది? పెట్రోల్, డీజిల్కి జిఎస్టీ యాడ్ చేస్తే షోరూమ్లు ఎగ్గొడతాయి, పెట్రోల్ బంకులు ఓనర్లు ఎగ్గొడతారు. ఆ జిఎస్టీ బిల్లులో ఎవరికి వేస్తారండి? మాకు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు. వాళ్ళేమో జిఎస్టీలు ఎగ్గొడతారు, మేమేమో కట్టాలి జిఎస్టీలు. జిఎస్టీ జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చినాయని వెల్లడి. పెట్రోల్, డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. ప్రజలారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జిఎస్టీ పరిధిలోకి డీజిల్, పెట్రోల్ ఏకీభవించరా? పెట్రోల్, డీజిల్లో కూడా జిఎస్టీ యాడ్ చేయాలనా వద్దా అనేది ఆప్షన్ ఏ, ఆప్షన్ బిగా తీసుకోండి దయచేసి. కీలక నిర్ణయాలు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు, ప్రయాణికులు బస చేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజ్ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలపై జిఎస్టీ మినహాయింపు. అన్ని రకాల సోలార్ కుక్కర్లపై 12% జిఎస్టీ విడింపు. స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12% జిఎస్టీ. స్ప్రింక్లర్లు,
అన్ని కాటన్ బాక్స్లపై జిఎస్టీ 12% తగ్గింపు. నెలకు 20,000 లోపు అద్దె చెల్లించే ప్రైవేట్ హాస్టళ్ళు, ఇండ్లు, విద్యార్థులకు జిఎస్టీ మినహాయింపు. మంచి పని చేశారు మేడం, సంతోషం. ఇవ్వాలని పాలక మండలి సిఫార్సు చేసిందంట. ఇగో గాంధీ ఆసుపత్రిలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు. మరి దయచేసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలా. మరి ఇప్పటి వరకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని విజిట్ చేశారు, ఎన్ని విషయాలు తెలుసుకున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేసిర్రా? వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారా? మాట్లాడినరా? వాళ్ళకి ఏం కావాలో అడిగినరా? దయచేసి చెప్పాలి. రేపట్లోగా ప్రభుత్వం స్పందించాలి, లేదంటే ఎమర్జెన్సీ సేవలు బంద్. సర్కార్కు జూడాల హెచ్చరిక, జూనియర్ డాక్టర్ల హెచ్చరిక. అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో నిరసనలు. ఉదయం 2 గంటల పాటు విధులు బహిష్కరణ. ఈ బహిష్కరణ మధ్యలో పోయేవి సామాన్యుల ప్రాణాలే. డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఈ దయచేసి ట్రీట్మెంట్, ఈ బహిష్కరణ వల్ల పోయేవి సామాన్యుల ప్రాణాలు. గుర్తుపెట్టుకోండి, మీరు ట్రీట్మెంట్ చేయకపోతే. వాళ్ళు బాగానే ఉంటారు, ఏదైతే అదైందని. మీరు మొండిగానే కూర్చుంటారు. మధ్యలో వచ్చింది ప్రజలకి, ఏదైనా ప్రజలకే ఘోష. సెస్ సర్ఛార్జీలతో రాష్ట్రాలకు నష్టం. దేశ రెవెన్యూలో 10% దాటద్దు, లేదంటే రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి. సో ఇది మొత్తానికి దిశలోని వార్తలు.